అయితే ఇందాక మీరు చెప్పిన వాటిలో నాకు 2 క్వెషన్స్ వచ్చినాయి. మీరు ఖాళీగా కూర్చొని సినిమాలు చూస్తుంటే కూడా ఇంటికాడ నుంచి డబ్బులొచ్చే అంత కోటీశ్వర్లా మీరు? లేదన్న. అంటే ఎలా అది? మీ స్కూల్ అంటే నా ఉద్దేశం మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. బిలో మిడిల్ క్లాసు. బిలో మిడిల్ క్లాసు. మా అమ్మ ఇంటర్ డిస్కంటిన్యూ, మా నాన్న 7th డిస్కంటిన్యూ. సో మా నాన్న ఏంటంటే హైదరాబాద్లో దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళు ఉన్నాడు మా నాన్న పెళ్ళికి ముందు. ఓకే. ఉండి పెళ్ళైన తర్వాత మా ఊర్లో సెటిల్ అయ్యాడు. మా అమ్మ అడిగింది హైదరాబాద్లో ఉంటాం కదా అంటే, లేదు మనం అక్కడ బతకలేము అని చెప్పేసి అక్కడ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికీ ఒక లోటు ఉండేది. మనం బతకలేక పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వలేము, మన దగ్గర ఏం లేదు, చదువును మాత్రమే ఇవ్వగలము అనేసి మా నాన్న ఓన్లీ చదువుకు మాత్రమే ఖర్చు పెట్టేవాడు. మాకేమన్నా కానీ స్కూల్ బ్యాగ్స్, స్కూల్ యూనిఫాము, స్కూల్ ఫీజులు ఇవే పెట్టేవాడు తప్ప ఎంటర్టైన్మెంట్కి బయట దానికి డబ్బులు ఇచ్చేవాడు కాదు. మాకు ఎట్లా అంటే ఈ ఫుడ్ కూడా బయట తినేది లేదు. ఏమున్నా కానీ ఇంట్లో మా అమ్మ స్నాక్స్ చేసి అవే తినాలి, ఇంట్లో మా నాన్న ఫ్రూట్స్ తెచ్చి పెడతాడు అవే తినాలి. సో అవుట్ సైడ్ ఫుడ్ కూడా మాకు అంత అసలు బయట ఖర్చు పెట్టాలి అనేది కూడా లేదు. నేను చిన్నప్పుడు మా నాన్న రోజు పావులా ఇచ్చేవాడు పాకెట్ మనీ. బర్త్డే రోజు ఒక రోజు 2 రూపాయలు ఇస్తే నాకు 2 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియలే. వారం రోజులు అట్లే పెట్టుకున్నారు 2 రూపీస్ కాయిన్. పెట్టుకుంటే మా నాన్న చూసి ఏంట్రా ఇది ఇంకా ఖర్చు పెట్టలేదని, నాకు ఏం కొనాలో తెలియలేదు డాడీ, మరి ఎదవా పెట్టరా ఖర్చు కావాలంటే నేను ఇస్తా, నీకు బర్త్డేకి ఇచ్చాను అది అంటే. అట్లా అంటే బయట ప్రపంచము ఎక్కువ లేకుండా ఎంతసేపు చదువు ఇల్లు ఆ రెండే. సో అట్లా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసా, మా చెల్లెలు కూడా పద్మావతి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. మా నాన్న అనుకుంది ఏంటంటే ఆస్తులు ఇల్లేని వీళ్ళకి చదువు ఇవ్వాలి. సో ఆ ప్రకారంగా హైదరాబాద్లో కూడా నాకు ఎంసీఏ సీట్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఫ్రీ సీట్ వచ్చింది హ్యాపీగా. సో నాకు నెలకు ఇంత అని చెప్పి ఇంటి దగ్గర నుంచి పంపించేవాళ్ళు. సో అది సరిపోక నేనేం చేసేవాడిని అంటే హైదరాబాద్లో పార్ట్ టైం జాబులు చేసేవాడిని. నేను న్యూస్ పేపర్లు వేసా, ఇంటర్ ఎగ్జామ్స్కి న్యూస్ లెటర్కి వెళ్ళా, తర్వాత ఈ ఫంక్షన్స్లో క్యాటరింగ్ ఉంటుంది కదా, క్యాటరింగ్ బాయ్స్కి వెళ్ళేవాడిని, ఏ పని దొరికితే ఆ పని. తర్వాత సమగ్ర సర్వే జరిగింది కదా, దానికి ఒక 20 రోజులు పనిచేసాను నేను. పర్ డే 1000 రూపీస్ కింద 20 రోజులు డేటా ఎంట్రీకి పనిచేసాను నేను. సో అట్లా అన్ని పనులు చేసుకున్నా. అంటే మీకున్న చదువుతోని ఎక్కడైనా ఏ పనైనా చేసుకున్నా తప్పు లేదనే దాని మీద ఒక స్టాండ్ మీద ఉండేవాళ్ళ, లేకపోతే ఎట్లా కాదు? లేదంటే మన గోల్ ఒకటి ఉందన్న, మన గోల్ ఒకటి ఉంది పెద్దది. మీరు ఒక చోటికి రీచ్ కావాలని ఉన్నారు, మీ గోల్ పెద్దది. మీరు ఆటోలో వెళ్ళారా, కారులో వెళ్ళారా, నడుచుకుంటూ వెళ్ళారా, సైకిల్ మీద వెళ్ళారా, ఎవడు అడుగుతాడు? మీ గోల్ రీచ్ అయ్యారా లేదా అంతే. నేనేంటంటే హైదరాబాద్లో ఉండాలి, ఇండస్ట్రీలో ఉండడానికి ఏదో ఒకటి చేయాలి. నేను యూట్యూబ్ చేసేటప్పుడు కూడా యూట్యూబ్ ఇన్కమ్ నాకు అంటే చదువు కోసం మా నాన్న అప్పులు అవి చేశాడు కదా, కోర్స్కి అవి ఇవి. సో వాళ్ళకు నేను వడ్డీలు కట్టుకునేవాడిని. నేను యూట్యూబ్లో చేసేటప్పుడు కూడా ఈ కేఎఫ్సీలో, డొమినోస్లో పనిచేసేవాడిని, వాటిలో కూడా పని చేసుకుంటుండేవాడిని. సో ఇట్లా నాకేంటంటే అది అంటారు కదా, నా దృష్టిలో అది కష్టమే కాదు అసలు, అవసరం అంతే. ఇప్పుడు మీకు డబ్బులు కావాలన్నా, డబ్బుల కోసం ఏ పని చేసే ఉంది, డబ్బులు రావాలంటే ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే చాలు. అట్లా 12th ఫెయిల్ అయిన ఒక సినిమా వచ్చింది, చూసారా? నాకు మీరు చెప్తుంటే నాకు ఆ స్టోరీ గుర్తొస్తుంది. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు అనేది వాడికి తెలియదు. అదే కదా, వాడి టార్గెట్ మాత్రమే వాడి కళ్ళల్లో ఉంటుంది. సినిమా చూసిన తర్వాత కూడా వాడు ఏమేమి పనులు చేశాడంటే గుర్తుండదు చాలా మంది. అవును, వాళ్ళు లాస్ట్కు ఆఫీసర్ అయినాడు అనేది గుర్తుంటుంది, కానీ ఈ పిండి మిల్లో పనిచేసాడు, తర్వాత టీ స్టాల్లో పనిచేసాడు, అసలు అది మ్యాటరే కాదు కదా. బతకడానికి ఏదో సర్వైవల్ కోసం ఏదో చేసినాడు అంతే. టాయిలెట్లు కడిగాడు, ఇవన్నీ అవసరం ఉంది, అయినా ఆ టైంకి అలా జరిగిపోయింది. సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేశాడు, వాడి గోల్ ఏంటి ఇది అంతే. కానీ భలే, నేను సినిమాల కోసం దొంగతనాలు చేసిన. సినిమా టికెట్కి డబ్బులు లేకపోతే ఈ గరాజ్లు ఉంటాయి కదా, ఆ గరాజ్లలోకి వెళ్ళి ఏదన్నా పాతది ఇనపది పనికిరాంది ఎక్కడ మూలం పడేసి ఉంటుంది కదా, సైలెంట్గా ఇది షర్ట్లో పెట్టుకుని వెళ్ళి అవి బుజ్రి వాడికి తూకానికి వేసేది. వాడు ఇచ్చిన డబ్బులతో సినిమా టికెట్ 5 రూపాయలు ఇచ్చాడంటే తీసుకెళ్ళి 5 రూపాయల టికెట్ ఏ సినిమా అంటే ఆ సినిమాకి వెళ్ళి కూర్చుంటేవాడిని. ఓమ్మో, అసలు నీకు సినిమా అంటే ఒక లవ్ ఉండొచ్చు, కానీ దాని మీదకి ఆ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఏమో అంతే.